కామారెడ్డి జిల్లా బీర్కూర్ పట్టణ కేంద్రానికి చెందిన జూకంటి మల్లేష్ కుమారుడు క్రాంతికి తీవ్ర అనారోగ్య పాలై ఆసుపత్రిలో చేరగా నిరుపేద కుటుంబానికి చెందిన చేతాడితే రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్న కుటుంబం తమ స్తోమత వరకు ఆసుపత్రిలో పెట్టగా ఆపన్న హస్తం కోసం ఎదురుచూడగా విషయం తెలుసుకున్న బీర్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మియాపురం శశికాంత్ పట్టణ యువతకు సోషల్ మీడియా ద్వారా ఆర్థిక సాయం అందించవలసిందిగా యువతను కోరగా బీర్కూర్ పట్టణ యువత ఏకతాటిగా ఒకటే తోచిన విధంగా ఆర్థిక సాయం చేయగా సుమారు 46,300 రూపాయలు కూడబెట్టి నేడు జూకంటి మల్లేష్ కి మియాపురం శశికాంత్ ఆధ్వర్యంలో అందించారు. ఏ ఆపదొచ్చినా బీర్కూర్ యువత ముందుకొచ్చి కావాల్సిన సహాయం అందిస్తున్నందుకు పట్టణ యువతకు శశికాంత్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నానిబాబు, కొరమేరాఘు, ఆర్ఏ శివాజీ, యాట వీరేశం, పృథ్వీగౌడ్, రవి, లింగం, బొమ్మయ్య, ధర్మతేజ, సాయి, మేఘనాథ్, చింటూ, ప్రశాంత్, అజీం, రాజు, అనిల్, రాజు, కలేత్ తదితరులు పాల్గొన్నారు. జూకంటి క్రాంతి అనే విద్యార్థి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు బీర్కూర్ గ్రామంలోని యువకులు అందరూ కలిసి మిత్రముద్రము అందరం కలిసి చికిత్స నిమిత్తము బాబు చికిత్స నిమిత్తము 46,000 రూపాయల చిల్లర బీర్కూర్ గ్రామానికి చెందిన క్రాంతి అనే అబ్బాయి వాళ్ళ తండ్రి మల్లేష్ కు మిత్రబృందంతో కలిసి ఇవ్వడం జరిగింది. ఇలాంటి జరిగినప్పుడు బీర్కూర్ గ్రామంలోని యువకులు ముందుండి ప్రోత్సహించి అర్హులైన అందరికీ విరాళ రూపంలో చెల్లడానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామంలోని జూకంటి